నటసింహం బాలయ్య మళ్లీ రికార్డుల హిస్టరీని తిరగరాయబోతున్నాడా? గత కొంతకాలంగా సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న బాలయ్య అఖండ సక్సెస్ తర్వాత తన పంథానే మార్చేశాడు. వరుస ఫ్లాప్ల నుంచి బయటపడి ఫ్యాన్స్ను మెప్పించే మాస్ మసాలా మూవీస్తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించాడు. ఇప్పుడు అఖండ 2తో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈసారి సక్సెస్లే కాదు, సర్ప్రైజ్ల విషయంలో కూడా చాలా ముందున్నాడు బాలయ్య. తనకు వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో మరో భారీ ప్రాజెక్టులో నటించబోతున్నాడు. అయితే ఇది సాధారణ మాస్ మూవీలా కాకుండా హిస్టారికల్ బ్యాక్డ్రాప్తో మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. క్రాక్, వీరసింహారెడ్డి, జాట్ వంటి హిట్స్తో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ ఇప్పుడు బాలయ్యతో కలిసి తన కెరియర్లోనే భిన్నమైన ప్రయోగం చేయబోతున్నాడు. ఇప్పటి వరకు మాస్ యాక్షన్, ఎమోషనల్ డ్రామాలతో రాణించిన గోపీచంద్ మలినేని ఇప్పుడు హిస్టారికల్ బ్యాక్డ్రాప్ మూవీతో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. రాజస్థాన్లోని భారీ లొకేషన్స్ ఫైనల్ చేశారట. ఎడారులు, రాజమహల్స్, యుద్ధ భూములు, గ్రాండ్ స్కేల్లో సినిమా షూటింగ్ జరగనుంది. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం ఈ స్టోరీ రాజపుత్రుల కాలం నుంచి ఇన్స్పైర్ అయినట్లు కనిపిస్తోంది. బాలయ్య ఒక ధీరుడైన రాజు లేదా యోధుడి రోల్లో కనిపించనున్నాడట. మరి ఈ రూమర్స్లో ఎంత నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. బాలయ్యకు హిస్టారికల్ సినిమాలంటే ప్రత్యేక అభిమానం. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి గ్రాండ్ హిట్ ఇచ్చిన క్రిష్ జాగర్లమూడితోనే మళ్లీ ఆదిత్య 999 సీక్వెల్ తెరకెక్కించే ప్లాన్స్ ఉన్నాయట. అది సైన్స్ ఫిక్షన్ మిక్స్డ్ హిస్టారికల్. కానీ గోపీచంద్ ప్రాజెక్ట్ ప్యూర్ హిస్టారికల్ డ్రామా. బాలయ్య డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్, ఎమోషనల్ డెప్త్ అన్నీ హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో మరింత పవర్ఫుల్గా ఉంటాయని టాక్. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇక అఖండ 2తో బాలయ్య పాన్ ఇండియా వైడ్గా తన క్రేజ్ను పెంచుకుంటుండటంతో గోపీచంద్ మలినేనితో తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ మూవీకి మార్కెట్ మరింత బూస్ట్ అవుతుంది. దక్షిణ భారతం నుంచి హిందీ బెల్ట్ వరకు బాలయ్య క్రేజ్ పెరగనుంది. గోపీచంద్ ఈసారి బాలయ్యకు కెరియర్ బెస్ట్ రోల్ ఇస్తాడని ఇండస్ట్రీ టాక్. ఏది ఏమైనా నటసింహం బాలకృష్ణ మరోసారి హిస్టారికల్ బ్యాక్డ్రాప్తో థియేటర్లలో బ్లాస్ట్ చేయడం మాత్రం పక్కాగా కనిపిస్తుంది.